మన బలం ఎవరు? మన కేడెం ఎవరు? మన దుర్గం ఎవరు? ఆశ్రయపురం ఎవరు? ఆయుధం ఎవరు? దాగుచోటు ఎవరు? రక్షణ శృంగం ఎవరు? దేవుడో యేసయ్య. ప్రార్థన ఆయన్ని కదిలిచ్చిద్ది. ఎవరిని కదిలిచ్చిద్ది? అప్పుడు మనం శత్రు దాడిని తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరిద్ది. అర్థమైందా? అప్పుడు దయ్యాల ఆటలు సాగవు. అందుకు చేయమన్నాడు ప్రార్థన. మైండ్ పోయి కాదు, పిచ్చి పట్టి కాదు. రాయించినోడు పరిశుద్ధాత్మ, రాసినోడు పౌలు. రాసిన పౌలును చూడొద్దు, రాయించిన పరిశుద్ధాత్మను చూడండి. ఎవరినే? పరిశుద్ధాత్మను చూడండి. పరిశుద్ధాత్మ ఇచ్చిన సలహా. ఏ దాడి వచ్చినా, నీకు ఏ వేదన వచ్చినా మనుషుల వల్లే వచ్చిదిరా పిచ్చిమాలోకం. వాళ్ళకి మెంటలేకుండా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ దయ్యాలన్నీ వాళ్ళకి ఎక్కిస్తారా, వాళ్ళు నీకు ఎక్కిస్తారు. కాబట్టి వాళ్ళు నీకు ఎక్కించకూడదంటే ముందు వాళ్ళకి ఎక్కకూడదు, వాళ్ళకి ఎక్కకూడదంటే వాళ్ళకి ఎక్కించే దయ్యాలు వదిలిపోవాలి. అందుకని వాటిని కొట్టరా ప్రార్థనలో అన్నాడు. నేను చెప్పినప్పుడేం బాగానే వింటారు. కూటమి అయిపోయినాక మొత్తం మర్చిపోతారు. ఏందో ఏమో మీరు కరెక్టేనన్నయ్య అన్నట్టు ఫేసులు పెట్టారు అందరు. ఇప్పుడు మరి రోజు చేస్తారా? చేసి చూడండి. నువ్వు అలాగూ చేసి శత్రువు కార్యములను బంధించి వాడి ఆటలు కట్టేసి అప్పుడు చేయి పని. మొదట బలవంతుడైన వానిని బంధించకపోతే వాని ఇల్లు దోచుకోవటం కుదరదన్నాడు యేసయ్య. తెలుసుకోండి. వాడిని వేయండి ముందు. ఎక్కడ వేయాలి వాడిని? ప్రార్థనలో వేయాలి. ఎక్కడ వేయాలి? ప్రార్థనలో వేయాలి. మొదటి ఆయుధము ప్రార్థన. ఇక మిగిలిన ఆయుధాలన్నీ ఎక్కడ ఏ ఆయుధం ఎలా వినియోగించాలో ఆ జ్ఞానం వచ్చేది కూడా ఈ ప్రార్థనలోనే. ఇప్పుడు వాక్యం ఖడ్గం, విశ్వాసం డాలు, రక్షణయను శిరస్త్రాణం, నీతియను మైమరువు, సమాధాన మనస్సును సిద్ధ మనస్సును జోడు, సత్యమును దట్టి. ఏమండి? ఇవన్నీ ఉన్నాయిగా సర్వాంగ కవచాలు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏది ఎలా ఉపయోగించాలో, ఏది వినియోగించి మనం జయం పొందాలో ఆ వివేకం కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? ఆ వివేకం కూడా మహానుభావుడే మనకి ఇవ్వాలి. ఎక్కడ విశ్వాసాన్ని వాడాలో, ఎక్కడ వాక్యాన్ని వాడాలో, ఎక్కడ వివేచనను వాడాలో ఆ వివేచన జ్ఞానం అంతా ప్రభువే ఇస్తాడు. ఆయుధాలు ఉండగానే సరికాదు, వాటిని వాడటం తెలిసి ఉండాలి. అర్థమైందా? బాణాలు వేసేవాళ్ళ దగ్గర బాణమే చేతిలో పెట్టుకొని ఉండాలి. అంతేగాని బాణాలు వేసేవాడి దగ్గర కత్తి తీసుకొని పోయావు అనుకో, నువ్వు కత్తి తీసుకుని వాడి దగ్గరికి పోయేసరికి ఒళ్ళంతా పచ్చడి చేసి కూర్చోబెడతాడు వాడు. ఆయుధాలు ఉండగానే సరికాదు. ఏ ఆయుధము ఎక్కడ ఎలా ఏ టైంలో వినియోగించాలో ఆ వివేచన జ్ఞానం దేవుడు ఇవ్వాలి. అది కూడా దొరికేది ప్రార్థనలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ దొరికింది? ప్రార్థనలోనే దొరికింది. ఒప్పుకోవాలా దేవుని ముందుకెళ్ళి, పిచ్చోడిని ప్రభా, ఏదో పెద్ద తెలివిగలలాగా బిల్డప్పే కానీ ఏం లేదు ఏడు ఎవరో, నాకేం తెలియదు నాయనా, నాకు సాయం చేయి ప్రభువా. బైబిల్ నిండా వాక్యాలే. అయితే అన్ని వాక్యాలు ఒకే సందర్భానికి సంబంధించినవి కావు. ఒక వ్యక్తి జబ్బు పాలైనప్పుడు వానికి స్వస్థత కలుగునట్లు ఏమేం విషయాలు చదవాలో చెప్పాడు ఇందులో. నేను చెప్తున్న పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు జరిగించిన స్వస్థత కార్యాలు చదువుతూ ఉండండి. నేను చెప్పినట్టు చేయండి. స్వస్థత కార్యాలు చదువుతా ప్రార్థన చేయండి. జబ్బు వచ్చిన వాళ్ళు, రోగంలో ఉన్నవాళ్ళు, బలహీనతలో ఉన్నవాళ్ళు చేయండి. వచ్చిన జబ్బు కూడా వెనక్కి తిరిగిద్ది. ఎందుకంటే విశ్వాసం వృద్ధి పొందిద్ది, విశ్వాసం శక్తివంతమైద్ది. విశ్వాసం బలపడినప్పుడు
నీ బాడీ కూడా కంట్రోల్లోకి వచ్చింది. అయితే నీవు అలాంటి కార్యం చూసినట్లు పాత నిబంధనలో ఏలియా స్వస్థపరిచాడు, ఎలీషా స్వస్థపరిచాడు, మోషే ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఏం లేదు, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అచ్చంగా దేవుడు జరిగించిన అద్భుతాలన్నీ చదువుతూ ఉండు రోజు. ఒక రోగానికి స్వస్థతే కాదు, చాలా విషయాలకు పరిష్కారం దొరికిద్ది, చాలా విషయాలకు పరిష్కారం దొరికిద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకు? అదే రహస్యం. మరి పేషెంట్ ఒకడు బెడ్ మీద ఉన్నాడంట. పేషెంట్ ఒకడు బెడ్ మీద ఉంటే పలకరీయటానికి వస్తున్నారంట. డెడ్లీ కండిషన్కి వెళ్ళిపోయాడు, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. చూడటానికి వస్తారుగా, ఓ ఫ్రెండ్ వచ్చాడంట చూడటానికి. ఎరా బాగున్నావా, దా కూసో అన్నాడు. కూర్చున్నాడు. ఒరే నాకు సాయం చేసి పెడతావా అన్నాడంట. చెప్పురా, ఏమైనా చేస్తాను. ఏమొద్దురా, బైబిల్ ఇస్తా, నేను కొన్ని వచనాలు చెబుతా, చదువురా అన్నాడంట. అదెంత భాగ్యం రా, ఈ చదువుతా అంటే బైబిల్ ఇచ్చాడు. ఏం మంచంలో పండుకున్నాడు, ఆడేం కూర్చున్నాడు. బైబిల్ ఇచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చెప్పిన దాకా చదువురా అన్నాడంట. చదివాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరేసును జరహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాన్ రాహబునందు బోయజును కనెను, బోయజ్ రూతునందు ఓబేదును కనెను, ఓబేద్ యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను, ఉరియా భార్య కనెను, ఆమె యందు దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియాము ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను. మొత్తం పేర్లే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ పేర్లు చదువుతుంటే ఈ మంచంలో పండుకున్నాడు, ఆహా ఆహా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అరే రే భలే చదివావు, భలే చదివావు, అరే ఇంకొక అధ్యాయం చదువురా. మళ్ళీ లూకాసు వార్త, మళ్ళీ ఆడ కూడా పేర్లే. లూకాసు వార్త 2వ అధ్యాయమా 3:23 నుంచి అంటే చదువు. 3:23. యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తాతుకు, మత్తాతు లేవికి. ఆ రిఫరెన్స్ అక్కడ నుంచి చూపించి ఇక్కడ నుంచి చదువురా అన్నాడు. మళ్ళీ మొత్తం ఇంకేం చదవని ఇట్లా. ఇక హేలీ మత్తతుకు, మత్తతు లేవి, లేవి మెల్కీకి, ఇక మొత్తం పేర్లే ఉంటాయి ఆడ. మెల్కి ఎన్నకు, ఎన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతి ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మయతతుకు, మయతతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియా యోసేకు, యోసేకు యోధాకు. ఈ రకంగా మళ్ళీ అక్కడ వరుసగా పేర్లే ఉంటాయి. మత్తయి సువార్త 1లోను, లూకా సువార్త 3లో. సరే వదిలే. మళ్ళీ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం చదువురా. మొదటి గ్రంథం 1వ అధ్యాయం చదువు. మళ్ళీ దినవృత్తాంతాలు 1వ గ్రంథం 1వ అధ్యాయం. ఆదాము, షేతు, ఎనోషు, కెయినాను, మహాలలేలు, ఎరేదు, హనోకు, మెతూషెల, లేమెకు, నోవాహు, షేము. ఇవన్నీ చదువుతుంటే ఆహా ఆహా ఓహో అద్భుతం, ఎంత హాయిగా ఉందిరా అంటాడు. ఏదన్నా యేసు ప్రభు స్వస్థత చేసిన కార్యాలు చదవమంటాడు అనుకుంటే ఏంది అన్ని పేర్లు చదివిస్తున్నాడు ఏందని చదివేవాడి చిరాకు పుట్టింది. చివరి కూడా అడిగాడురా, ఈ పేర్లు చదివితే ఉంటే నువ్వు ఇంతసేపు ఆనందపడుతున్నావు, నీకేం అర్థమైందిరా? ఆ యేసు ప్రభు చేసిన కార్యాలు చదివించకుండా నువ్వు పేర్లు చదివిస్తున్నావు ఏమిట్రా అని అడిగాడంట. అప్పుడు అది చెప్పాడు, బెడ్ మీద ఉన్నాడు, ఏం లేదురా, వీళ్ళందరూ వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు, ఎప్పుడో గతించిపోయిన వాళ్ళు. ఇంతమంది పేర్లలో ఒక్కడిని కూడా మిస్ కాకుండా గుర్తుపెట్టుకున్న నా దేవుడు
నా పేరు మర్చిపోతాడంట్రా? నన్ను మర్చిపోతాడా? అసలు ఆ తలంపే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఏం తలంపు? ఆయన వీరందరినీ మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాడు. ఆయన నన్ను కూడా మర్చిపోలేదు, నేను ఆయనకు గుర్తున్నానన్న తలంపే హాయిగా ఉందిరన్న. బైబిల్ నిండా వాక్యాలు ఉన్నాయి. భయము కలిగినప్పుడు చదివే వాక్యాలు ఉన్నాయి. రోగము కలిగినప్పుడు స్వస్థత కొరకు చదవాల్సిన వాక్యాలు ఉన్నాయి. నిజంగా నేను చెప్పేది ఒకటిది కాదు, ఇది నేను చెప్పింది కాదు. నాకంటే ముందు నేను కాదు, మా అయ్య కూడా పుట్టక ముందున్న ఆయన ఉన్నాడు, ముంగమూరి దేవదాసయ్య గారు. ఆయన చెప్పాడు ఈ సూత్రం. దేవునికి స్తోత్రం. రోగం వచ్చినప్పుడు చదవవలసిన వచనాలను రాసి పెట్టాడు. ఇవన్నీ చదువుకోరా బాబు, విశ్వాసం బలపడుతుంది, రోగం తగ్గిపోతుంది, బాగుపడుతా, విడుదల పొందుతామని ఆయన రాశాడు అప్పట్లో. భయము కలిగినప్పుడే వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఆవేదన కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు, కర్తవ్యం నెరవేర్చవలసి వచ్చినప్పుడు, బాధ్యత నెరవేర్చవలసి వచ్చినప్పుడు చదవాల్సిన వచనాలు ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో ఏ వచనాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలో దానికి వివేచన కావాలి. ఆ వివేచన మనకు అనుగ్రహించే చోటే ప్రార్థనా స్థలం. వినండి బాబు, అప్పులోళ్ళు, సమస్యల్లో ఉన్నోళ్ళు, వేదాల్లో ఉన్నోళ్ళు, వేదంలో ఉన్నోళ్ళు, రోదంలో ఉన్నోళ్ళు, దుఃఖాల్లో ఉన్నోళ్ళు, కన్నీళ్లలో ఉన్నోళ్ళు, కలతల్లో ఉన్నోళ్ళు, కృంగిపోయినోళ్ళు, ఏమండి పక్కోళ్ళ చేత పీడించబడుతున్నోళ్ళు, కేసుల్లో ఉన్నోళ్ళు, బంధకాల్లో ఉన్నోళ్ళు, బందీలైన వాళ్ళు అందరూ విడుదల పొందినట్లు కావలసిన ఉపాయములన్నీ గ్రంథములో ఉన్నవి. అవన్నీ ఏ సమయానికి ఏ వాక్యాలు తీసుకొని మనం బలపడాలో, ఏ సందర్భానికి ఎలా మనం వ్యవహరించాలో, ఎక్కడ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఆ జ్ఞానమంతా ప్రభువు ఆయన పాదముల చెంత మనం ఉన్నప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ సమస్యను గురించి నేను దేవుని ముందు మోకాళ్ళేసి కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏం ప్రాబ్లం లేదు, నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము వర్ధిల్లదు, అసలు లెక్క చేయదు, వదిలేసి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాట తీసుకొని వచ్చాను నేను దేవుని దగ్గరికి. ఎవరు ఎట్లనన్నా కదలని నేను ఉన్నా కదా, యూ డోంట్ వరీ, వెళ్ళిపో ముందుకెళ్ళి. ఎవరు ఆటలో వాళ్ళు ఆడతారు, ఆడని. నేను ఆడే ఆట కూడా ఉంటుంది కదా. పరిస్థితులు ఎవరి చేయి దాటినా నా చేతులను దాటిపోవు, అన్నిటినీ నేను నా చేతుల్లో పట్టి ఉంచగల సమర్థుడను. ఏం భయపడొద్దు, ఏం కలత చెందొద్దు, ఏం కృంగిపోవద్దు అంటాడు. ఎప్పుడు ఆయన డైలాగ్ అదే. లేకపోతే ఆరంభం నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 సంవత్సరాల సేవా జీవితంలో 18 ఏళ్ళు ఇంత పెద్ద పరిచర్యలో ఎన్ని ఎదుర్కొని ఉంటా, నేను ఎన్ని రకాలు ఎదుర్కొని ఉంటా. మరి చిన్న చిన్న వాటికే మీరు నరాలు వీక్నెస్ వాళ్ళ గందరగోళం అయిపోతున్నారు. మరి ఇన్ని మైళ్ళ ప్రయాణములో ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని రకాల టెన్షన్స్, ఎన్ని ప్రెజర్స్, ఎన్ని బాధలు. ఈరోజు కూడా అన్నీ వాడు తుఫాన్లాగా రేపుతాడు. వాడు తుఫాన్లాగా రేపినప్పుడు చుట్టుపక్కల నుంచి అలాగ తీసుకొచ్చినప్పుడు మరి నాకెవరు ఉన్నారు? మళ్ళీ ఓ పాట వస్తుంది, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. ఎక్కడే సుడిగాలి వాడు రేపినా నాకున్న దిక్కు ఒక్కటే, నా యేసయ్య పాదాలు. పరిగెత్తుకుంటా పాదాలు పట్టుకొని కూర్చుంటాయి, ఏమైనా చేసుకొని ఇష్టమని. నాకు తెలిసింది ఏకాంత ప్రార్థన ఒక్కటే. ఆ ప్రార్థనలో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని కూర్చుంటాను. నాకు తెలియదు నువ్వే కాదు, కానీ కార్యాలు కానీ.
నా ప్రభు లేచి హోంకరించాడంటే అప్పుడు ఉంటుంది ఒక్కోడికి. దేవునికి స్తోత్రం. ఏ శ్రమకైనా, ఏ సైతానుకైనా, ఏ దురాత్మలకైనా, ఏ దయ్యాలకైనా పౌరుషము గల ఏమని రాస్తుంది తెలుసా? ఏబు గ్రంథములో పర్వతములను పడద్రోయువాడని రాస్తుంది. ఆయనకు సిరాకు పుడితే అంతంత పెద్ద పర్వతాన్ని కూడా అంటాడంట. అర్థమైందా? అంతే, చేతితో అట్ట అన్నాడంటే తల్లి తలకిందులు అయిపోతాయి. అంత పవర్ఫుల్ ఆయన బట్టి మీసం తిప్పుతాను ఆయన. దేవునికి స్తోత్రం. నన్ను బట్టి ఎవరిని బట్టి నేను నమ్మిన వాని అందు అతిశయపడుతున్నాను. నా ప్రభు పరాక్రమం కలిగినవాడు, నా ప్రభు రోషం కలిగినవాడు. ఏబు గ్రంథము 9వ అధ్యాయము, ఏబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవయా. అది మాట్లాడాడు పొద్దున నాతో. చదువు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. అద్దుగో. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బొర్లదోయువాడు ఆయనే. బోర్లదోయువాడు అంటే ఇందా నేను చెప్పిందేగా, ఉందా లేదా అక్కడ? ఇక్కడేమో పర్వతాలను బోర్లు దోస్తాడంట. ఇట్లా ఉన్న పర్వతాలు ఇలా అయిపోలా. చదువు. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటిని, దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నా దేవుడు. ఏ ఆపదైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఐడియా అయినా, అర్థమైందా? ఆయనే ఇస్తాడు. ఏ ఆపదైనా సరే తప్పించుకునే మార్గమును ఆయన్నే చూపిస్తాడు. బాబు మీకు ఏదన్నా మైండ్ సరిగా పనిచేస్తే, అమ్మ మీకు సరిగా మైండ్ పనిచేస్తే ఇక మీకు పెద్ద ప్రసంగమే అవసరం, అయిపోయింది.